హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ని చూద్దాము. అది ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అన్నమాట. మనకి ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అనగానే స్టూడెంట్గా ఉన్నప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడ గుర్తుపెట్టుకుంటాము, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తాము. అలాగే కొద్దిగా కోడింగ్ మీద ఐడియా ఉన్నోళ్ళైతే ప్రీడిఫైన్ ఫంక్షన్స్ వాడకుండా కూడా మనం లాజిక్ రాసుకొని మెయింటైన్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ వీటిని అంత నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఈ ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేయడం వల్ల మన కోడ్ అనేది మినిమల్ అయిపోతుంది అనమాట. అది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఆ మినిమల్ కోడ్కి కూడా మనకి స్కోర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వర్కింగ్లోకి వెళ్ళినప్పుడు మనము ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేయకుండా ఏదైనా ఫర్లు వైలు పీవి యూజ్ చేసి లాజిక్ రాసాము అంటే పక్కన వాళ్ళకి, మన టీంతో వర్క్ చేసే వాళ్ళకి మన కోడ్ చూడగానే అర్థం కాదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అదొక టైం వేస్ట్ అనమాట. అలాగే ఈ ఫంక్షన్స్ వల్ల టైం సేవ్ అవుతుంది. అలాగే మన మైండ్ని కూడా అంత యూజ్ చేయాల్సిన అవసరం, అన్ని పరిస్థితుల్లోనూ అంత యూజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కాబట్టి ఈ ఫంక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మరీ బట్టి కొట్టినట్టుగా. కాకపోతే ఏంటంటే ఒకసారి ఏ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి శ్రద్ధగా విన్నాం అనుకోండి, కొంచెం మన మైండ్లో అది స్టోర్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటి ఫంక్షన్ ఉండిద్ది అనేది మనకు ఒక స్ట్రైక్ అనేది అవుతుంది. అలా స్ట్రైక్ అయితే చాలు, మనం ఆ ఫంక్షన్ గురించి కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు ఇచ్చిన ప్రోగ్రామింగ్ ఎడిటర్ మనకి డిస్ప్లే చేస్తుంది కాబట్టి మనకు అప్పుడు బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఫంక్షన్స్ అనేవి ఒకసారి శ్రద్ధగా విని కొంచెం గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే ఇవి మనకి చాలా బెనిఫిషియల్ అవుతాయి. ఓకే, ఈ ఫంక్షన్స్ వచ్చేసరికి ఎస్క్యూఎల్లో మనం ఈ ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే సెలెక్షన్లో యూజ్ చేస్తాం. అంటే సెలెక్ట్ కమాండ్ రాస్తాం కదా, ఆ క్వరీస్ దగ్గర ఈ సెలెక్షన్లో యూజ్ చేస్తాము. మనం ఎప్పుడైనా టేబుల్లో మనం రా డేటా అనేది పెట్టేస్తాం. అంటే ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయని డేటాని మనం టేబుల్లో డేటాబేస్లో పెట్టేస్తాము. మనం ఆ డేటాబేస్లో టేబుల్ని యూజ్ చేసి రకరకాల ఫంక్షన్స్, ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసి వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ఆ డేటాని మనం మనకిష్టమైన విధంగా, మనకి అనాలిసిస్, డేటా మీద అనాలిసిస్ చేసుకునే విధంగా మనం సెలెక్షన్ కమాండ్ ద్వారా ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదే వర్కింగ్లో కూడా జరుగుతుంది. అనాలిసిస్కి వాటికి ఈ అర్థమెటిక్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ ఫంక్షన్స్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. అవి వచ్చేసరికి ఫస్ట్ది అర్థమెటిక్ ఫంక్షన్స్. అర్థమెటిక్ ఫంక్షన్స్ అంటే వన్ బై వన్ చూద్దాము మెల్లగా. అర్థమెటిక్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ అనలిటిక్ ఫంక్షన్స్, ఇవన్నమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అర్థమెటిక్ ఫంక్షన్స్. ఈ అర్థమెటిక్ ఫంక్షన్స్ అంటే మీకు నేమ్ చూడగానే అర్థమవుతుంది, ఇందులో వచ్చేసరికి అన్ని మ్యాథ్స్కి సంబంధించే ఉంటాయి. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించే ఉంటాయని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇందులో అవే ఉంటాయి. లైక్ మనం ఏం చేస్తాం, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది కదా మనకి మ్యాథ్స్లో, ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్స్, ఇట్లా డెసిమల్ పాయింట్కి సంబంధించిన సీలు, ఫ్లోరు, ఇట్లా మళ్ళీ హోల్ నెంబర్స్కి సంబంధించి, న్యాచురల్ నెంబర్స్కి సంబంధించి ఇట్లాంటివన్నీ ఉంటాయి. చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఇందులో. కాకపోతే నేను మెయిన్గా ఉండేవి, మనకి యూస్ఫుల్గా ఉండేవి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇందులో వచ్చే ఫంక్షన్స్ ఈ కేటగిరీలో. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏబిఎస్ అంటే ఏం లేదు, అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఆ నెంబర్కి ప్లస్ సైన్ ఉండొచ్చు, మైనస్ సైన్ ఉండొచ్చు. కాకపోతే అసలు ఆ నెంబర్ ఏంటి, ఇప్పుడు సైన్ వదిలేసి అసలు ఆ నెంబర్ ఏంటి అని తెలుసుకోవాలి అన్న సినారియోలో మనం ఈ అబ్సల్యూట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అబ్సల్యూట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైనా నెంబర్కి ప్లస్ సైన్ ఉన్నా మైనస్ సైన్ ఉన్నా కానీ దాన్ని వదిలేసేసి అసలు ఆ నెంబర్ ఏంటనేది మనకి ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇదే కమాండ్ రూపంలో ఎలా రాయాలంటే, నేను ఇక్కడ వచ్చేసరికి డ్యూయల్ వాడాను చూసారా, టేబుల్ ప్లేస్లో నేను డ్యూయల్ అనేది వాడాను. డ్యూయల్ అంటే ఏంటంటే మన సర్వర్ దగ్గర డ్యూయల్ అనేది ఒక టేబుల్ అనమాట. అది కూడా డమ్మీ టేబుల్. డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఎప్పుడు మనం ఇలాంటి కమాండ్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఎప్పుడు మనం టేబుల్లో ఉన్న డేటానే యూస్ చేసి ఎందుకు రాయాలి? అప్పటికప్పుడు ఒక కాన్స్టాంట్ని తీసుకొని
ఇలా కాలం నేమ్ కాకుండా కాలం నేము టేబుల్ అనేది యూస్ చేయకుండా కాన్స్టాంట్ అంటే అప్పటికప్పుడు ఎవరికైనా ఎగ్జాంపుల్ చూపించాలి ఇట్లాంటి సందర్భాల్లో అనమాట ఒక కాన్స్టాంట్ నెంబర్ని కానీ కాన్స్టాంట్ క్యారెక్టర్ని కానీ దేన్నైనా తీసుకొని చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఒక్క కమాండ్తో అయిపోవాలి, ముందు మళ్ళీ టేబుల్ని ఇన్సర్ట్ చేసి టేబుల్ని క్రియేట్ చేసి ఇవేం ఉండకూడదు అన్న సందర్భంలో మనం ఈ డ్యూయల్ అనేది వాడతామంట అనమాట. ఈ డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్ అనమాట. సర్వర్ అనేది ఒక డమ్మీ టేబుల్ లాగా మనం ఏదైనా కాన్స్టెంట్ ఇచ్చి ఇలా కమాండ్ ఇస్తే డ్యూయల్ అనే ఒక డమ్మీ టేబుల్ని సర్వర్ అప్పుడు క్రియేట్ చేస్తుంది, మనం క్రియేట్ చేయకుండానే. ఆ టేబుల్లో ఈ మనం ఇచ్చిన కాన్స్టెంట్ అనేది పెట్టి దాని మీద మనం చేసిన ఆపరేషన్ అంటే అబ్సల్యూట్ వాల్యూ ఇలా ఇచ్చాం కదా, ఆపరేషన్ని పెర్ఫామ్ చేసి మనకి రిజల్ట్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి నేను ఇక్కడ కాన్స్టాంటింగ్ యూజ్ చేద్దామని చెప్పి డ్యూయల్ అనేది వాడాను. దాని కమాండ్ క్వరీ ఎలా రాయాలంటే సెలెక్ట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -7 ఫ్రమ్ డ్యూయల్ అని ఇలా కమాండ్ మనం పోస్ట్ చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి -సైన్ వదిలేసి అబ్సల్యూట్ నెంబర్ 7 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అదే వచ్చేసరికి ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాం కదా, పాజిటివ్ కూడా తీసుకోవచ్చు. పాజిటివ్ ఇచ్చినా సరే దాని ముందున్న సైన్ని పట్టించుకోకుండా అబ్సల్యూట్ నెంబర్ అనేది ఇస్తుంది. అలాగే వచ్చేసరికి అలాగే మనం ఇంకోటి కూడా చూసుండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ 0 ఉంటే జీరోకి పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు కదా, కాబట్టి 0 ఉంటే 0నే రిటర్న్ చేస్తుందండి. అలాగే మనం డ్యూయల్తో చూసాం కదా, డ్యూయల్ కాకుండా ఇదే కమాండ్ని మనం టేబుల్ని యూజ్ చేసి అంటే టేబుల్లో ఉన్న కాలమ్ని యూజ్ చేసి ఎలా రాయాలో చూద్దాము. ఒక హోల్ కాలమ్ని అందులో ఉన్న వాల్యూస్ అన్నిటికీ అబ్సల్యూట్ వాల్యూస్ ఎలా రాయాలో చూద్దాము. అది వచ్చేసరికి పైన లాగానేనండి, డ్యూయల్ లాగానే, కాకపోతే టేబుల్ నేమ్ పెడతాము. సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ దట్ కాలం నేమ్, ఏ కాలంని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో, ఏ కాలం డేటాని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఫ్రమ్ అండ్ దట్ టేబుల్ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చేస్తే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అబ్సల్యూట్ వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే -సైన్ పోతుంది, +సైన్ పోతుంది, వాటికి అబ్సల్యూట్ వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఒకటి గమనిస్తే మనం ఇక్కడ ఇలా గనక మనం క్వరీని ఫామ్ చేస్తే మనకి రిజల్ట్లో ఏమొస్తుందంటే రిజల్ట్ని రాసేటప్పుడు ఆ రిజల్ట్ యొక్క కాలం నేమ్ ఏమొస్తుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా వస్తుందండి, ఏబిఎస్ ఆఫ్ NOS ఇలా వచ్చి 1 2 3 ఇలా వస్తుంది మనకి రిజల్ట్ అనేది. దాని కాలం నేమ్ అనేది మనం ఇక్కడ ఎలా అయితే మెన్షన్ చేసామో అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇలా వస్తే కొంచెం ఆడ్గా ఉంది కదా, ఇలా ఆడ్నెస్ కాకుండా దీనికి మనం ఒక పేరు ఇచ్చుకోవాలనుకున్నాం అనుకోండి, ఇలా కాకుండా అబ్సల్యూట్ వాల్యూ కరెక్ట్గా అర్థమయ్యేలాగా అబ్సల్యూట్ వాల్యూస్ అని ఇట్లా రావాలని అన్నట్లుగా ఇచ్చుకోవాలనుకోండి, దానికి మనం ఎలియాసెస్ వాడతామన్నమాట. ఇంకోండి ఎలియాసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఎలియాస్ అంటే ఏం లేదు, మనం ఆడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఎలియాస్ రాము, ఎలియాస్ పండు ఇట్లా చెప్తా ఉంటాం కదా, అలానే ఇందులో కూడా అనమాట. అంటే ఒక వచ్చే పేరు బదులు ఇంకొక పేరుని పెట్టుకోవడం అనమాట, టెంపరీ నేమ్స్ లాగా ఇచ్చుకోవడం అనమాట. అది వచ్చేసరికి ఎలా రాస్తారో నేను ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్ లాగా. సేమ్ క్వరీని తీసుకున్నాను, కాకపోతే వచ్చి దాని కాలం నేమ్ రిజల్ట్ కాలం నేమ్ని మార్చాను. అది వచ్చేసరికి సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ దట్ కాలం యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలండి. యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాని తర్వాత మనం నేమ్ ఇచ్చుకోవాలి. ఏ నేమ్ అయితే ఉండాలి అనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. యాజ్ హోల్ నెంబర్స్ అని ఇచ్చాను నేను ఇక్కడ, మీ ఇష్టం, మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అబ్సల్యూట్ వాల్యూస్ అన్నా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకుంటే అలా మనకి రిజల్ట్లో దాని కాలం నేమ్ అని వస్తుంది ఫ్రమ్ ద టేబుల్ నేమ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏబిసి ఆఫ్ ఈ ఫంక్షన్ బదులు హోల్ నెంబర్స్ అని మనం ఇచ్చుకున్నాం కదా యాస్ పక్కన, అలా ఇలా హోల్ నెంబర్స్ అని కాలం నేమ్ అనేది వచ్చేస్తుంది దీని బదులు. ఓకే, ఇది అలియాసెస్, ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వర్కింగ్లో. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా అబ్సల్యూట్ వాల్యూ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి సీల్ అంటే ఏం లేదు, మన డెసిమల్ పాయింట్స్కి సంబంధించి అనమాట ఈ ఫంక్షను. సీల్ అంటే ఏం చెప్తుందంటే రౌండ్ అప్ టు మ్యాక్స్ వాల్యూ ఆఫ్ ద డెసిమల్ వాల్యూ.
అంటే ఒక డెసిమల్ వాల్యూ ఇదిగో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి. 9.2 అని ఇచ్చాను కదా! దీన్ని రౌండ్ అప్ చేయాలంటే అది మ్యాక్స్ వాల్యూకి రౌండ్ అప్ చేస్తుందనమాట. 9.2 9 కంటే 0.2 ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇక 10 అయిపోతుంది అన్నట్లుగా ఇలా 10 ఇస్తుంది. దీన్ని మనం ఒకసారి డ్యూయల్‌తో ఎలా రాయాలో చూద్దాము. సెలెక్ట్ సీల్ ఆఫ్ 9.2నే తీసుకున్నాము. సీల్ ఆఫ్ ఫ్రమ్ ఇందులో అన్ని కీవర్డ్సే వచ్చాయి కదా ఈ క్వరీలో. ఇలా మనకి 10 అనేది రిజల్ట్ డిస్ప్లే చేయబడుతుంది. ఈ ఫంక్షన్ కాలం నేమ్, ఈ కాలం నేమ్ వచ్చేసరికి ఈ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. అదే టేబుల్లో ఎలా రాస్తామంటే అలాగే సేమ్ సెలెక్ట్ సీల్ ఆఫ్ కాలం నేమ్ తీసుకోవాలి. ఇది తీసుకుందాం, డెసి అనేది ఉంది కదా, డెసి ఫ్రమ్ మ్యాజిక్ అనే టేబుల్ నేమ్ కదా మంది, మ్యాజిక్ అని ఇచ్చాను. సెమీకాలన్ మస్ట్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ టేబుల్లో అన్నీ 9.98 9.38 అన్నీ 10 కంటే కూడా మ్యాక్సిమం అనే ఉంది. కాబట్టి రిజల్ట్ అన్నిటికీ ఇలా మూడిటికి 11 11 11 అని వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి దీనికి ఆపోజిట్గా ఉన్న ఫంక్షనే ఫ్లోర్ అన్నమాట. ఫ్లోర్ వచ్చేసరికి రౌండ్ అప్ టు ద మినిమం వాల్యూ ఆఫ్ ద డెసిమల్ వాల్యూ. డెసిమల్ వాల్యూస్కి మినిమం వాల్యూతో రౌండప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 10.8 అని ఉందనుకోండి, ఈ డెసిమల్ వాల్యూని తీసేసేసి ఈ ఈ 10తో అంటే మినిమం వాల్యూతో మనకి రౌండప్ చేస్తుంది. దీన్ని కూడా సేమ్ అనమాట క్వరీ. ఆ తర్వాత మీకు నేను ఇంకా ఈ క్వరీస్ చాలా చిన్నగా ఉన్నాయి కదా, అంటే చాలా స్మాల్ లెవెల్లో బిగినర్ లెవెల్లో ఉన్నట్లు ఉన్నాయి కదా. ఇలా కాకుండా నేను మీకు కొన్ని క్వరీస్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని క్వరీస్ అనేవి మీకు క్వశ్చన్స్ లాగా నేను ఇస్తానన్నమాట. అవి ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో వాటికి రిజల్ట్ అనే ఇస్తాను. అది ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మనకి నేర్చుకున్నవి ఇవే కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేయడానికి వీలనేది ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో చివరిలో ఒక ఎక్సర్సైజ్ లాగా ఇస్తాను కొన్ని క్వశ్చన్స్, అవి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఇవి చిన్న చిన్న క్వరీస్ కదా, అవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. కొంచెం అంటే కొంచెమే డిఫికల్ట్గా ఉంటాయి. అలా ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వరకు వచ్చేసరికి ఇలా చిన్న చిన్న క్వరీసే చూద్దాము. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఫంక్షన్ కాస్ ఇంకా అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఆపరేషన్స్. మనకి ట్రిగ్నోమెట్రిక్లో ఏమేమి ఉంటాయి, సైన్, కాస్, టాన్, కొసిక్, కాట్, సీకెంట్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఫంక్షన్సే దీనిలో. వీటన్నిటిని యూజ్ చేసి కూడా మనం కాస్ ఆఫ్ సమ్ డిగ్రీస్ 90 degrees 30 degrees అలా మనం ఏది కావాలంటే అది మనం ఈజీగా రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఇంకా సేమ్ ఇవన్నీ కామన్. ఇక 90 degrees డిగ్రీస్ అని ఇవ్వవసరం లేదు, 90 అని ఇస్తే చాలు. ఫ్రమ్ డ్యూయల్ కాస్ ఆఫ్ 90 degrees ఏమవుతుంది, 0 కదా. 0 నాకు గుర్తులేదు యాక్చువల్లీ, 0నే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటెస్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనండి, వర్కింగ్లో బాగా యూజ్ అవుతుంది. గ్రేటెస్ట్ అంటే ఏం లేదు, హైయెస్ట్ వాల్యూ అమాంగ్ ద మెనీ వాల్యూస్. అంటే కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ మనం ఇచ్చామనుకోండి, అది ఏ టైప్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఆ సెట్ ఆఫ్ వాల్యూస్లో ఏ టైప్, స్ట్రింగ్ టైప్ ఉండొచ్చు, క్యారెక్టర్ టైప్ ఉండొచ్చు, డెసిమల్ టైప్ ఉండొచ్చు, ఇంటీజర్ టైప్ ఉండొచ్చు, ఏ టైప్ అయినా ఉండొచ్చు. దాన్ని మొత్తానికి మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ 3.8 కదా, అందుకని 3.8 ఇచ్చింది. అలాగే ఇంకొకటి చూద్దాము. 1 sec, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇంకోటి ఏం చూద్దామంటే, ఇప్పుడు నేను క్యారెక్టర్స్ కానీ ఇంటీజర్స్ అన్నీ మిక్స్డ్ ఉంటే ఎలా వస్తుందని చెప్పాను కదా, ఆ క్వరీ ఎలా రాస్తారో చూద్దాము. దానికి రిజల్ట్ ఏమొస్తుందో. సెలెక్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఏ, క్యారెక్టర్స్ కాబట్టి కోట్స్లో ఇచ్చుకోవాలి. 1 స్ట్రింగ్ ఒకటి ఇద్దాము.
బీసీ అండ్ జెడ్ ఇలా ఇచ్చాను కదా, ఫ్రమ్ డ్యూయల్ సెమికాలన్. దీనికి రిజల్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ 1 అనేది చాలా లీస్ట్ అండి, ఇంటీజర్స్ లీస్ట్. ఆ తర్వాత డెసిమల్స్ అనమాట. డెసిమల్స్ తర్వాత క్యారెక్టర్స్ తర్వాత స్ట్రింగ్ అనమాట. ఇది ఆర్డర్, గ్రేటెస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఇదనమాట. కాబట్టి మనం గ్రేటెస్ట్ చూస్తున్నాం కాబట్టి ఇందులో స్ట్రింగే పెద్దదవుతుంది. కాబట్టి బీసీ అనేది మనకి రిజల్ట్గా వస్తుంది అనమాట. అలాగే మనం టేబుల్లో కూడా అలాగే రాసుకోవచ్చు. జస్ట్ మామూలుగా రాసేస్తున్నాను నేను. కాకపోతే మనం సెట్ ఆఫ్ వాల్యూస్ బదులు ఇక్కడ కాలం నేమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను ఏమన్నా కాలం ఇచ్చున్నానా లేదు, ఓకే. క్యారెక్టర్స్ అని ఇచ్చాను. ఆ క్యారెక్టర్స్ కాలంని తీసుకున్నాను. అందులో ఉత్తి క్యారెక్టర్సే ఉన్నాయి. మీకు నేను స్ట్రింగ్స్ అవన్నీ కలిపి ఇక్కడ చెప్పేశాను కాబట్టి కవర్ అయిపోతుంది. దీనికి వచ్చేసరికి సి, అక్కడ ఏబిసి అని తీసుకున్నాను కాబట్టి సి వస్తుంది అనమాట. ఆ తర్వాత లీస్ట్, దీనికి ఆపోజిటే లీస్ట్. ఇందులో వచ్చేసరికి దీన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇందులో కూడా సెలెక్ట్ లీస్ట్ ఆఫ్, ఇందులో లీస్ట్ ఇది 1 బీసీ జెడ్ ఫ్రమ్ డ్యూయల్. ఇందులో వచ్చేసరికి లీస్ట్ మీకు నేను ఆర్డర్ చెప్పేసి ఉన్నాను కదా, ఫస్ట్ ఇంటీజర్స్ అని, కాబట్టి రిజల్ట్ 1 అని వస్తుంది అనమాట. లీస్ట్ ప్రియారిటీ సెట్ మొత్తంలో 1 కాబట్టి 1 అని వస్తుంది. ఆ తర్వాత లాగరిథమ్స్ అనమాట. log 1 log 2 ఇలా రాసుకోవచ్చు. సెలెక్ట్ లాగ్ ఆఫ్ కన్నా యూజ్ చేయొచ్చు, ఎల్ఎన్ ఆఫ్ అన్నా ఆ రెండు ఫంక్షన్సే కాబట్టి మనం ఈ ప్లేస్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు. లాగ్ ఆఫ్ 1 ఫ్రమ్ డ్యూయల్, ఈ రెండు లాగరిథమ్స్కి సంబంధించిన ఫంక్షన్సే. లాగ్ ఆఫ్ 1 = 0 కాబట్టి 0. అలాగే ఇక్కడ మనం టేబుల్లో రాసుకోవాలంటే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. లాగ్ ఆఫ్ ఏదో ఒక టేబుల్ నేమ్, ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఫ్రమ్ మ్యాజిక్. ఇది వచ్చేసరికి రిజల్ట్ ఆ పాజిటివ్ నెంబర్స్కి లాగరిథమ్ చేసేసి రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేయబడుతుంది ఒక టేబుల్ రూపంలో. తర్వాత మోడ్ అండి. మోడ్ కూడా ఎప్పుడు ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి మ్యాథ్స్ ఇలాంటి ఫంక్షన్ యూజ్ చేసేలాగా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి మోడ్ అనమాట, మాడ్యులస్ అంటా కదా అదనమాట. మోడ్ అంటే ఏం లేదు, మనం డివిజన్ చేస్తే కనుక మనకి కోషంట్ అనేది రిజల్ట్గా వస్తుంది కదా. కానీ మనకి రిమైండర్ అనేది రిజల్ట్గా రావాలనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది వచ్చేలాగే ఫ్రేమ్ అయి ఉంటాయి క్వశ్చన్స్. నేను చాలా చూశాను చదివేటప్పుడు కూడా, స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఓకే, ఫర్ రిమైండర్ అనమాట ఈ ఫంక్షన్ వచ్చేసరికి రిమైండర్ కోసం. ఇందులో ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే m/n లాగా తీసుకుంటుంది అనమాట. మనం దేన్నైతే డివైడ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత దేంతో డివైడ్ చేయాలనుకుంటున్నామో సెకండ్ ఇవ్వాలన్నమాట. ఈ ఆర్డర్లో మనకి ఫంక్షన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. అది వచ్చేసరికి ఎలా రాయాలంటే సెలెక్ట్ మోడ్ ఆఫ్ 3, 2 ఫ్రమ్ డ్యూయల్. ఇప్పుడు డివిజన్ దీని రెండింటిని 3/2 చేసామనుకోండి, ఇలా 3/2 చేస్తే ఏం రిమైండర్ వస్తుంది? 1 వస్తుంది కదా, అంతే కదా. 2 1s 1 రిమైండర్ మిగిలిపోతుంది. 3 - 2 1, అదే రిమైండర్ అనమాట. దీన్నే మనం టేబుల్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు. మోడ్ ఆఫ్ టేబుల్లో మనం కాలమ్స్ ఇచ్చుకోవాలి, ఒక కాలం ఇంకొక కాలం లాగా. పాజిటివ్ నెంబర్స్, ఓకే, నేను మళ్ళీ పాజిటివ్ నెంబర్సే ఇచ్చుకున్నాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు, హోల్ నెంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు, రిమైండర్ అనేది వస్తుంది అంతే. హోల్ నెంబర్స్ ఫ్రమ్ మ్యాజిక్,
ఇలా వచ్చేసరికి అన్నిటికి కావాల్సిన రిమైండర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి సైన్, ఇది కూడా ఇంపార్టెంటేనండి. సైన్ అనేది ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పనికొస్తుంది అండ్ వర్కింగ్లో కూడా బాగానే పనికొస్తుంది. ఇదేం చేస్తుందంటే మనం ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఏ సైన్ ఉందో రిటర్న్ చేసిద్ది అనమాట. ఒకవేళ మనం నెగిటివ్ నెంబర్ ఇస్తే కనుక -1 అని రిటర్న్ చేస్తుంది. పాజిటివ్ నెంబర్ ఇస్తే కనుక +1 అని రిటర్న్ చేస్తుంది. అదే 0 ఇస్తే కనుక 0 రిటర్న్ చేస్తుంది అనమాట. దీని క్వరీ వచ్చేసరికి ఎలా రాస్తామంటే సెలెక్ట్ సైన్ ఆఫ్ -9.2 ఫ్రమ్ డ్యూయల్. దీని రిజల్ట్ వచ్చేసరికి -1 అని ఇస్తుంది అనమాట. అలా ఆ తర్వాత వచ్చేసి స్క్వేర్ రూట్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం మనం దీన్ని, అది స్టూడెంట్గా ఉన్నప్పుడే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ యూజ్ చేయొచ్చు, అలాగే మన ల్యాబ్లో కూడా చాలాసార్లు యూజ్ చేస్తాము స్క్వేర్ రూట్ అనేది. దీన్ని ఎలా రాస్తామంటే ఇంకా మీకు స్క్వేర్ రూట్ అనేది తెలుసు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఫ్రమ్ పెద్ద పెద్ద నెంబర్స్ ఏ ఉన్నా కానీ మనం ఇలా ఇచ్చుకోవచ్చు. =3 కదా, 3 3s 9 కదా, అందుకని 9. ఆ తర్వాత వచ్చేసరికి రౌండ్. ఈ రౌండ్ అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతుందండి. రౌండ్ n, m అనమాట. ఏదైతే ఇందులో వచ్చేసరికి ఇచ్చిన నెంబర్ని పక్కన ఇచ్చిన m అనే నెంబర్తో అన్ని డెసిమల్ పాయింట్స్తో రౌండప్ చేస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. 10.987, 2 అని ఇచ్చాను కదా, ఇది n ఇది m అనమాట. ఇదే ఆర్డర్లో ఇచ్చుకోవాలి. 2 అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్కి ఉంటే చాలు, దాంతోనే రౌండప్ చేసేయండి అని చెప్తుంది అనమాట. అంటే ఏమవుతుందంటే 10 పాయింట్ రౌండప్ చేయాలంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏమైపోతుంది 1+ అవుతుంది కదా, అది అనమాట. 10.99 అవుతుంది. ఆ తర్వాత అదే ఎగ్జాంపుల్, ఒకవేళ మినిమం నెంబర్ ఉంటే 5 కంటే మినిమం నెంబర్ ఉంటే ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెసే ఉంచమంటున్నాను. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది అలాగే ఉంటుంది కదా. 5 కంటే తక్కువ ఉంటే దాని ముందున్న ప్లేస్ నెంబర్ అనేది ఏం చేంజ్ అవ్వదు కాబట్టి 10.98 ఉంటుంది. అలాగే 0 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 0 ప్లేసెసే ఉండాలి అని చెప్పామనుకోండి, అది ఎలా ఉంటుందో చూద్దాము. సెలెక్ట్ రౌండ్ ఆఫ్ n నెంబర్ 10.987, 0 ఫ్రమ్ డ్యూయల్. ఇలా ఇస్తే కనుక ఎలా ఉంటుందంటే అంటే డెసిమల్ తర్వాత 0 ప్లేసెసే ఉండాలి అని చెప్పినట్లు అనమాట దీనిది. కాబట్టి ఏమవుతుందంటే దీనికి 10 అనే రిజల్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి పవర్, ఇంకా మీకు తెలిసిందే, ఇది మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడతాము. కాలేజ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా మనకి ఇది వాడతాము. పవర్ వచ్చేసరికి ఈ ఆర్డర్లో ఇవ్వాలండి. n/m అంటే నెంబర్ అనేది ఇక్కడ ఉండాలి, రేజ్ టు ద పవర్ ఏమో ఇక్కడ ఉండాలన్నమాట. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. n అంటే నెంబర్ అని గుర్తుపెట్టుకోండి, m అంటే మిగిలింది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. దేంట్లో అయినా అంతే, n అంటే నెంబర్, మన యాక్చువల్ నెంబర్ అనమాట. ఇది వచ్చేసరికి ఎలా రాయాలి, సెలెక్ట్ పవర్ ఆఫ్ m వచ్చేసరికి నేను 2 ఇచ్చాను, n వచ్చేసరికి 3 ఇచ్చాను, అది 9 లేండి రిజల్ట్. ఫ్రమ్ డ్యూయల్ ఇది వచ్చేసరికి 3 స్క్వేర్ అవుతుంది, అదే ఇది ఇలా అవుతుంది అనమాట. 3 స్క్వేర్ వచ్చేసరికి 3 3s 9, ఇలా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అర్థమెటిక్ ఫంక్షన్స్ అనేవి మెయిన్ మనం చూసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్యారెక్టర్ ఫంక్షన్స్ చూద్దాము. ఇవన్నీ ఇంకా మిగిలిన ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయి కదా, ఈజీగానే ఉంటాయి అర్థమెటిక్ ఫంక్షన్స్. ఇవి వచ్చే క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, కానీ దేనికైనా కొద్దిగా కష్టంగానే ఉంటాయి.
కాబట్టి కష్టంగా ఉంటాయి. ప్లస్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ అయితే వర్కింగ్లో చాలా యూజ్ చేస్తాము. అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కానీ, ఏదైనా ప్లేస్మెంట్కి వెళ్ళినా కానీ ఇవి ఖచ్చితంగా అడుగుతారు, క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ రెండింటిని చూద్దాము. ఇంకొచ్చేసరికి మీకు ఎక్సర్సైజ్ అనేది నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడే మీకు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, క్వశ్చన్స్, ఈ అర్థమెటిక్ ఫంక్షన్స్ యూస్ చేసి అనేది మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. కాబట్టి అవి పాజ్ చేసుకొని అవి ఒకసారి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు వాటికి ఆన్సర్స్ చెప్తాను. ఎలా క్వరీస్ ఫామ్ చేయాలి నేను ఇచ్చిన క్వశ్చన్స్కి అనేది చెప్తాను. అండ్ దెన్ నెక్స్ట్ ఈ మిగిలిన ఫంక్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.